కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ పనులైనా సరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బిర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయాల కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని తెలిపారు. కాదన్నా ఇప్పుడు నేనేమన్నా సార్ దయచేసి మమ్మల్ని అలా చేసాడు ఎక్కడ జట్కా కొట్టు కథ సిగ్గుపోతుంది లేదు జట్కా కొట్టుండ్రి జట్కా కొట్టు అలా ఎందుకు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ స్టాచ్యుటరీ కమిటీకి ఇచ్చిండ్రు. ఆ స్టాచ్యుటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యులు అనుకుంటున్నారు. ఆ స్టాచ్యుటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించి కొత్తగా ఏదైతుందో రెనోవేషన్ కమిటీ పట్టుకొచ్చి 14 మందిని పెట్టి పరిశీలి యోగవుతాం ఊరంతా నింపి ఆ సాంబ్రాణిత వ్యాపారస్తుడు మంచిగా చెడ్డు చందాలు పోగు చేస్తాడు. మనోళ్ళు కూడా అందరూ కలిసి ఉన్నోళ్ళు మొదటికెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడికి నల్లముఖం అయిపోయింది. వాడు కలవలేడు. ఇప్పుడు నిజంగా నిన్నడిగా పతలేడు. ఏం పెట్టి నేను ఆయనకి నల్లముఖం అయింది. ఇప్పుడు ఆయన మనసు వాళ్ళు తెలియదు. అటు పోవాలా ఇటు పోవాలి. మరి ఏమనుకుంటున్నా ఏందో తెలియదు. మీరు ఎక్కడికి చేదైతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటూ నేను మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం కుటుంబ అనుబంధం అని చెప్పంటూ నేను ఓడి కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం మాది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తా సార్. మీరు నా పేలికలు కలిసి నేను ఒకటిగా వచ్చేది ఇస్తుందో నీకు రారన్న ఒకరిస్తా నీకు రారన్న ఒకరి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ పనులు అయినా సరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను జీవన్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ లో గత కొన్ని నెలలుగా ఈ రాజకీయ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎంత సీనియర్ లీడర్ అయిన జీవన్ రెడ్డి అంటే గతంలో మంత్రిగా చేశాడు. కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న తనకు ప్రయారిటీ తగ్గిందని చెప్పేసి తనకు సంబంధించిన కార్యకర్తలు తనకు సంబంధించిన నాయకులు ఏదైతే మద్దతు తెలిపే వారందరూ కూడా కలిసి ఈ రోజు తన క్యాంప్ ఆఫీస్ లో కలవడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ ను అక్కడ నిలదీయడం జరిగింది. మరి చెప్పండి క్లియర్ గా మాకు మరి పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేసేది ఉంటే లేదా పార్టీ నుంచి వెళ్ళిపోవాలా మరి చెప్పండి. మీరు కళాఖండగా చెప్పండి, కానీ ఇలా నాన్చుడు మమ్మల్ని ఇలా క్షోభ పెట్టడం సరి కాదని తన ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నాడు. మొత్తానికైతే బాబు తాను ఏదో జీవన్ రెడ్డి చివరికి అడ్లూరి లక్ష్మణ్ కు 2 చేతులు ఎత్తి జోడించి కూడా ఆయన అడిగిన ప్రశ్నలు అయితే ఏతుందో పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వకుండా ఏదో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఏదైతే బిల్లులు రావాల్సినవి కూడా కార్యక్రమాలు ఏదైతే ఉన్నా కానీ వాళ్ళకి చెప్పిన వారికి బిల్లులు శాంక్షన్ అవుతున్నాయి. అయితే కార్యకర్తలు అయితే మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారికి ఎవరికి కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. మొత్తానికి అయితే వాళ్ళ దగ్గర కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి కొంత ప్రాధాన్యపడ్డారు. అదేవిధంగా తన బాధలు అయితే బోర్డుచ్చుకొని అటు లక్ష్మణ్ తో మాట్లాడుతున్నప్పటికీ కూడా లక్ష్మణ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తను చెప్పేది అంటే మౌనంగానే వినుకుంటూ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి ఒక మాట అన్నాడు. అది ఏదైతే ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి తను ఒక మాట మాత్రం అనడం జరిగింది. కానీ ఇటు నాయకులు అయితే కొంత అసంతృప్తితో ఉన్నారు. అటు అడ్లూరి లక్ష్మణ్ కూడా నిలదీయడం జరిగింది. చెప్పండి క్లియర్ గా మేము పార్టీలో ఉండాలా లేక మేము పార్టీలో పనిచేయట్లేదా
మేము పార్టీ కోసం కష్టపడలేదా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే చెప్పుకుంటూ వచ్చారు. చివరికి అయితే పాపం ఇటు ఏదైతే మన జీవన్ రెడ్డి అయితే తను కంప్లీట్ గా ఈ పార్టీ నుంచి మరి నాకు ఏదైతే మద్దతు కలుస్తలేదు, మద్దతు ఎవరు కూడా తెలపడం లేదు, నాకు సపోర్ట్ గా ఎవరు ఉండట్లేదు, ఇంత సీనియారిటీ అయినా ఉన్న నాకు మరి ఏ విషయం కూడా చెప్పట్లేదు అని చెప్పేసి ఏదైనా ఉంటే నాకు ముఖం మీదనే చెప్పేసండి, ఉండాలా పార్టీలో వెళ్ళాలా అని చెప్పేసి ఫైనల్ గా వచ్చినట్టు తెలుసుకుంది శశిరేఖ. అప్డేట్స్ రవికుమార్. బిల్డర్ వాడు ఎవరు